ఎప్పటికప్పుడు పాపదహనం చేసి నీకు మోక్షం ఇస్తాడు. చాలు, ఇంకింతకన్నా అడిగితే బాగుండదు స్వామి. 4 ఇచ్చో ఏదో ఒకటి అంటాం, అంతేగాని ఇంకా చాలదంటే ఇంతకన్నా అన్యాయం ఇంకోటి ఉండదు. ఇన్ని వరాలు ఇచ్చావు, బిడ్డలని అనుగ్రహించడంలో అంతటి కరుణామూర్తి. అసలు నిజానికి మీకు ఒక్క మాట చెప్పి నా ప్రవచనం పూర్తి చేస్తాను. లోకంలో ఏదో సత్కారం చేస్తామండి, ఓ దండేస్తామంటే వస్తాడు ఎవడన్నా, ఏదో మీకు బట్టలు ఇస్తామండి అంటే పుచ్చుకుంటారు, మీకు పాములు ఇస్తామండి అంటే పుచ్చుకునేవాడు ఎవడన్నా ఉంటాడా? శివుడు ఒక్కడే నాగభూషణుడు. అంతేకాదు, మీరు కింద నించోండి పైనుంచి నీళ్లు పోస్తామంటే పుచ్చుకునేవాడు శివుడు ఒకడే. శివుని శిరమున కాచిన్ని నీళ్లు చల్లి, రాజశేఖర చరిత్రం అందులో అంటాడు, శివుని శిరమున కాసిన్ని నీళ్లు చల్లి పత్తిరి సుమంత నెవ్వాడు పారవయిచు.